ఈరోజు కంటక వాక్యం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యనివాసులునిగా చేశారు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ప్రియులారా, యేసయ్య తన రక్తంతో మనలను కొని పరలోక రాజ్య వారసులుగా చేసి ఉన్నాడు. ఆయన రక్తము ప్రతి అంధకార సంబంధమైన శక్తుల నుండి మనలను విడిపించి ఉన్నది. ఇక మీదట మనం సాతానుని గురించి, వాడి కుయుక్తులను గురించి భయపడవలసిన పని లేదు. ఎందుకంటే దేవుడు మనకు వాటి నుండి విడుదలను దయచేశాడు. ఇందును గురించి పౌలు భక్తుడు ఈ విధముగా వ్రాస్తున్నాడు: మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యంలో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపర్చునట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యనివాసులునిగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము, అనగా పాపక్షమాపణ కలుగుచున్నది అని. ప్రియులారా, మన యేసయ్య రక్తం చేత కడగబడి పరలోక వారసులముగా చేయబడ్డాము. అందుకే ఈ లోకంలో జీవించినంతకాలం మనం పరలోక వారసులుగానే జీవించాలి. ఈ లోకంలోని ఈవుల కోసం ప్రయాసపడకూడదు. ఈ లోకంలో ఉన్న దుష్ట శక్తులకు భయపడకూడదు. ఈ లోకంలో కలుగు ఏ ప్రతికూల విషయాలకు మనం భయపడకూడదు గాని ప్రతిక్షణం దేవుని చేయి పట్టుకొని ఆయన మార్గంలో నిందారహితులముగా జీవించాలి. అందుకే మన దృష్టి కేవలం దేవుని మీదనే ఉంచి ఆయనను సంతోషపరిచే వారమై ఉందాం. ఈ వాక్యము మనం దేవుని చేత ఎన్నుకోబడ్డ వారమని మనకు గుర్తు చేస్తుంది. గనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ పరిశుద్ధులముగా జీవిద్దాం. అట్టి అనుభవంలోనికి దేవుడు మనలను నడిపించునుగాక. ఆమేన్.